అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను కీమా కర్రీ చేయబోతున్నాను, అంటే ఫ్రై చేయబోతున్నాను. ముందుగా నేను 2 సార్లు శుభ్రంగా కీమాని కడిగానండి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో కీమా వేసి కొద్ది వాటర్ వేసాను, పసుపు వేసి సాల్ట్ వేసానండి సరిపోయినట్టుగా. ఇప్పుడు దాల్చిని చెక్క, 2 లవంగాలు. ఇప్పుడు మూత క్లోజ్ చేసేద్దాము. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ పైన సరిపోయినట్టుగా ఆయిల్ వేసి ఇప్పుడు ఆనియన్ ముక్కలు కటింగ్ చేసుకున్నాను. ఆల్రెడీగా నాకు 3 విజిల్స్ వచ్చేసేయండి. ఇప్పుడు నేను కీమా వాటర్ని ప్యాన్ పైన వేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కీమా. ఇప్పుడు మొత్తానికి వేసేద్దాం ఇలాగా. సరిపోయినట్టుగా నేను ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి, టమోటాస్, మిర్చి, కొద్ది గరం మసాలా, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. గుమగుమలాడే కీమా కర్రీ అంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి.